సిటిఆర్ అనేది చాలామందికి తెలిసిన విషయమే, కొంతమందికి తెలీదు. ఈ సిటిఆర్ అనేది కొత్త పదం కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది. సో తెలియకుండా కూడా యూట్యూబ్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఫస్ట్ సిటిఆర్ అంటే ఏంటి, ఇది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఇది ఏంటి, మన యూట్యూబ్ జర్నీలో ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనే డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ సిటిఆర్ ఎక్స్ప్లెనేషన్. సిటిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్లిక్ త్రూ రేట్. చాలామంది ఏంటంటే క్లిక్ రేట్ అనుకుంటారు, క్లిక్ రేట్ కాదనమాట, క్లిక్ త్రూ రేట్. సో క్లిక్ త్రూ రేట్ అంటే దాంట్లోనే డెఫినేషన్ అనేది క్లియర్గా ఉంది. క్లిక్ చేసి కొంచెం వాచ్ చేసిన రేట్ అనమాట. అంటే మీ వీడియోని జస్ట్ ఊరికి క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, అది కన్సిడర్ చేయరనమాట. సో క్లిక్ త్రూ రేట్ అంటే క్లిక్ చేసి కొంచెం వరకు మీ వీడియోని చూస్తే అది క్లిక్ త్రూ రేట్ అనమాట. సో ఈ క్లిక్ త్రూ రేట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు యూట్యూబ్ ఆడియన్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒక వీడియో రెడీ చేస్తారు, ఆ వీడియోని యూట్యూబ్లోకి వదిలేరు, అంటే వీడియోని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వీడియోని కీవర్డ్స్ బేస్డ్, అంటే మీరు మాట్లాడిన పదాలు కానీ, మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కీవర్డ్స్ కానీ, లేకపోతే మీ టైటిల్లో ఉన్న లెటర్స్ కానీ, వాటిని బేస్ చేసుకొని ఇది ఎవరికి వెళ్ళాలి ఈ వీడియో అని చెప్పి ఆ పర్టికులర్ ఆడియన్స్కి అయితే ఈ వీడియోని పంపిస్తారనమాట. సో దాన్ని ఇంప్రెషన్స్ అంటారు. ఇంప్రెషన్స్ అంటారు, రికమెండేషన్స్ అంటారు, సజెషన్స్ అంటారు. ఓవరాల్గా అన్నీ కలిపితే ఇంప్రెషన్స్ అనేది అనొచ్చు అనమాట. సో ఇంప్రెషన్స్ అంటే ఎక్కడెక్కడ చూపిస్తున్నారు మీ వీడియోని అనేది ఇంప్రెషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియోని వేరే వాళ్ళు ఎవరో వీడియోని చూస్తున్నారు అనుకోండి, వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎడిషనల్ వీడియోస్ వస్తాయి చూడండి, రికమెండేషన్స్ వస్తాయి లాస్ట్లో. నెక్స్ట్ మీరు వాచ్ చేయాల్సిన వీడియోస్ కొన్ని వస్తాయి అనమాట. దాంట్లో మీ వీడియో చూపించవచ్చు. లేదా యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే హోమ్లో కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు స్క్రోల్ చేస్తారు కదా, అక్కడనే మీ వీడియో చూపించవచ్చు. లేదా నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకి పంపించవచ్చు ఇట్లా. లేదా ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, బ్రౌజ్ అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పెన్ రిలేటెడ్ ఆర్ట్ ఏదో ఉంది, ఆ ఆర్ట్ ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ ఉందా లేదా అని సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసినప్పుడు వందలాది మంది వీడియోస్ పెట్టుంటారు ఆ టాపిక్ మీద. దాంట్లో మీ ఛానల్ నుంచి మీ వీడియో టాప్లో వస్తుందా లేదా, ఇవన్నీ ఇంప్రెషన్స్ అనమాట. సో ఇంప్రెషన్స్ అనేది యూట్యూబ్ చూపిస్తుంది. ఫస్ట్ పాయింట్, ఇంప్రెషన్స్ చూపించినప్పుడు జనాలు ఏంటంటే ఆ వీడియో కనిపించినప్పుడు దాన్ని క్లిక్ చేసి కొంతవరకు చూస్తున్నారా లేదా అనేది మ్యాటర్ అనమాట. ఇప్పుడు 100 మందికి చూపిస్తే ఆ 100 మందిలో ఎంతమంది చూస్తున్నారు, 100 మందిలో ఒక 20 మంది చూసారనుకోండి, మీ క్లిక్ త్రూ రేట్ అనేది 20 ఉంటుంది అనమాట. 100 మందిలో 10 మందే చూసారనుకోండి, మీ క్లిక్ త్రూ రేట్ అనేది 10 ఉంటుంది అనమాట. 100 మందిలో 80 మంది చూసారనుకోండి, అప్పుడు మీ క్లిక్ త్రూ రేటు 80 ఉంటుంది అనమాట. సో బేసిక్గా మీ వీడియో జనాలకి, కొత్త జనాలకి నచ్చాలి, ఫస్ట్ వాళ్ళు చూడాలి అంటే మీ థంబ్నెయిల్ బాగుండాలి. థంబ్నెయిల్ కనిపిస్తుంది అనమాట. అక్కడ మీరు ఏ థంబ్నెయిల్ పెడితే అది కనిపిస్తుంది. సో అది ఇంప్రెసివ్గా కనిపిస్తేనే దాని పక్కన టైటిల్ ఏముందో చూస్తారు జనాలు. సో ఫస్ట్ మీ వీడియోస్లో ఇంప్రెసివ్గా ఉండాల్సింది, మంచిగా ఉండాల్సింది థంబ్నెయిల్ అనమాట. ఇది హైఫై థంబ్నెయిల్స్ మీరు కొనుక్కొని చేసుకోండి అని నేను చెప్పట్లేదు. కొన్ని ఛానల్స్కి అయితే ఖచ్చితంగా కొనుక్కునే చేయాలి, ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడేది కంటెంట్ అనమాట. సిటిఆర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది వీడియోలో చూపించలేము కదా, నేను ప్లేట్ పెట్టి దాంట్లో సిటిఆర్ అనేది చూపించలేను. అది ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదనమాట, అది ఒక ఎడ్యుకేషన్ లాంటిది, టెక్నాలజీ లాంటిది. సో దానికి థంబ్నెయిల్ ఖచ్చితంగా కావాలన్నమాట. అది బయట చేయించుకోవచ్చు, లేదా నా అంతా నేను చేసుకోవచ్చు. సో మీరు కూడా ఏంటంటే మీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీ థంబ్నెయిల్లో కనిపించేలా ఉండాలన్నమాట. మీరు బిర్యానీ చేస్తున్నారు, బిర్యానీ తెలియాలి, మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే మంచిగా బిర్యానీ ఉందని చెప్పి ఇట్లా ఆశ్చర్యపోతున్న ఎక్స్ప్రెషన్, అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టడం వల్ల జనాలు ఏంటంటే వాటికి కనెక్ట్ అవుతారనమాట. ఏంటి ఇక్కడ డిఫరెంట్గా ఉంది, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ వీడియో డిఫరెంట్గా అనిపిస్తుంది, ఒకసారి క్లిక్ చేసి చూద్దామని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ 30 సెకండ్స్ వాళ్ళు చూస్తే మీ వీడియోని, అప్పుడు అది క్లిక్ త్రూ రేట్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ క్లిక్ చేశారు అని వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. ఇంకొకరు కౌంట్ చేశారు, 30 సెకండ్స్ చూశారు, అప్పుడు కౌంట్ చేసుకుంటారు. అలా కాకుండా ఎవరో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఏదో వీడియో వచ్చింది, వెంటనే వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఒక 5 సెకండ్లలోనే లేకపోతే 10 సెకండ్ల లోపలే క్లోజ్ చేస్తారు. ఆ వీడియో కాకుండా వేరే వీడియోకి మూవ్ అయిపోయారు, అది కౌంట్ అవ్వదన్నమాట. క్లిక్ త్రూ రేట్ అంటే ఫస్ట్ 30 సెకండ్స్ చూడాలి. సో ప్రతి వీడియోలో నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదే. మీరు థంబ్నెయిల్ చేయడం ఇంపార్టెంట్ కాదు, థంబ్నెయిల్తో పాటు ఫస్ట్ 30 సెకండ్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. అంటే మీ వీడియోలో ఏముంటుంది అనే డీటెయిల్స్ అక్కడ తెలియాలన్నమాట. అలా తెలిస్తేనే మీ క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది. ఓన్లీ మీ థంబ్నెయిల్ ఎక్స్ట్రాడినరీ థంబ్నెయిల్ పెట్టడం వల్ల మీ క్లిక్ త్రూ రేట్ పెరగదనమాట. థంబ్నెయిల్తో పాటు 30 సెకండ్స్, థంబ్నెయిల్ ప్లస్ ఫస్ట్ 30 సెకండ్స్ ఇది నీట్గా ఉంటేనే మీ క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. సో క్లిక్ త్రూ రేట్ ప్లస్ అవ్వాలి అంటే, ఒక కౌంట్ అవ్వాలి అంటే మీ థంబ్నెయిల్ క్లిక్ చేసి వాళ్ళు కొన్ని సెకండ్స్ మీ వీడియో చూడాలి. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తక్కువ నిమిషం 1 మినిట్ వీడియోస్, 2 మినిట్ వీడియోస్, లేకపోతే 10 సెకండ్ లాంగ్ వీడియోస్, 20 సెకండ్ లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు అనమాట. 30 సెకండ్స్ కన్నా ఎంత తక్కువ ఉంటే ఆ వీడియో కంప్లీట్గా చూస్తేనే వాళ్ళు సిటిఆర్ కింద లెక్కేస్తారనమాట. లేదు వాళ్ళు 5 సెకండ్స్లో వెళ్ళిపోయారు, అది లెక్క వేయరు. అదే 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ ఉంటే కనుక 30 సెకండ్స్ వరకు ఎవరైతే దాటుతారో వాళ్ళకి
సిటిఆర్ కన్సిడర్ చేస్తారు అనమాట. మీరు చాలామంది అబ్జర్వ్ చేయండి, యూట్యూబ్ స్టూడియోలో కూడా ఈ మెట్రికే చూపిస్తారు. 30% దగ్గర ఎంతమంది మీ వీడియోని స్టిల్ చూస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చూపిస్తారనమాట. సో మీరు అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో మీ 30 సెకండ్స్ ఇంప్రెసివ్గా ఉంటే మీ వీడియోని ఫుల్గా చూస్తారు. దాన్ని బట్టి యావరేజ్ వీడియో డ్యూరేషన్ కూడా పెరుగుతుంది అనమాట. యావరేజ్ వీడియో డ్యూరేషన్ అనేది సెకండ్ ఫ్యాక్టర్ మనకు కావాల్సింది. దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ పర్టికులర్గా సిటిఆర్ గురించి అనమాట. మీ సిటిఆర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ థంబ్నెయిల్ చాలా క్లియర్గా ఉండాలి. మీరు చేయించక్కర్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారో దాని గురించి ఒక మంచి ఫోటో తీసుకుని కూడా పెట్టచ్చు, లేదా మీ అంతటా మీరు సింపుల్గా చేసుకోండి. థంబ్నెయిల్స్ చేస్తున్నారు కొంతమంది, కాకపోతే కలర్ కోడింగ్ ఇష్టం వచ్చినట్టు పెడతారనమాట. అంటే పెద్ద టెక్స్ట్ మొత్తం అంతా తీసుకొచ్చి, పెద్ద టెక్స్ట్ అంటే సైజ్ కాదు నేను అనేది, ఎక్కువ లైన్స్ అనమాట. ఒక 20-30 లైన్స్ తీసుకొచ్చి అందులో ఇంక్లూడ్ చేసి చిన్నగా చేసేస్తారు. అసలు ఆల్రెడీ థంబ్నెయిల్ కనిపించేదే చిన్నగా ఉంటుంది, దానిలో మీ టెక్స్ట్ ఇంకెంత చిన్నగా ఉంటుందో చూసుకోండి. సో అలాంటి వీడియోస్ అయితే ఎక్కువ జనాలు చూడరు అనమాట. అంత గజిబిజిగా ఉంటే జనాలు చూడరు. న్యాచురల్గా ఉండాలి, ప్లస్ ఈ టెక్స్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండి కనిపించాలన్నమాట. పెద్దగా అంటే సైజ్ పెద్దగా ఉండి నీట్గా కనిపించాలి, దూరం నుంచి చూసినా అర్థం అవ్వగలగాలి, ఎందుకంటే కొంతమంది సైట్ ఉంటుంది కాబట్టి. సో అలా ఉన్న థంబ్నెయిల్సే క్లిక్ అవుతాయి. సో జాగ్రత్తగా మీ థంబ్నెయిల్సే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలనే వీడియో మన ఛానల్లో ఉంది. సింపుల్ థంబ్నెయిల్స్ అనమాట. మీరు మరి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుని అలా ఏం కాదు, మీ వీడియో ఎడిటర్లోనే మీరు సింపుల్గా చేసుకునే థంబ్నెయిల్స్ అయితే మన ఛానల్లో ఉందన్నమాట. ఆ వీడియో మీరు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.